ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లాలో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు కన్వర్షన్ కోసం ఆ డిమాండ్ కోసం ఇవాళ వంట వార్పు కార్యక్రమం జరిగింది. ఇందు ఏదైతే విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు ఆర్టిజన్ కార్మికులకు సిఐటియుగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఏదైతే గతంలో ఆర్టిజన్ కార్మికులు కన్వర్షన్ కోసం 5-6 రోజులు ఏదైతే దీక్షలు చేయడం జరిగింది, ఆ దీక్షల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చారు. మేము మాట్లాడుకొని చర్చించుకొని ఖచ్చితంగా ఏదైతే మీ డిమాండ్లు ఉన్నాయో డిమాండ్ల పట్ల మేము హామీ ఇస్తున్నాం, పరిష్కారం చేస్తామని చెప్పారు. కనీసం సమ్మె వెనక్కు తీసుకొని ఇవాళ ప్రభుత్వానికి అడగడానికి పోతే ఇవాళ ఏదైతే జీవో ఉందో ఇవాళ సమ్మె చేయొద్దు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు అనేది ప్రభుత్వం పాత జీవో తీసుకొని వచ్చి విడుదల చేయడం చెప్తుంది. ఖబర్దార్కే ఇవాళ కేంద్రం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఇప్పటికైతే ఏదైతే జీవో ఇచ్చారో మీరు సమ్మె చేయొద్దు అనేది మాట్లాడారో ప్రకటన చేశారో వెంటనే ఉపసంహరించుకోవాలనేదే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ చీకటి రోజులు గుర్తు చేస్తూ ఉంది. ఇప్పటికైనా 20,000 మంది ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు. ఆర్టిజన్ కార్మికులకు మరిస్తే ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలందరూ నిన్ను మరవాల్సిన రోజులు తెచ్చుకోకు. ఇప్పటికైనా ఆర్టిజన్ కార్మికులకు ఏదైతే స్టాండింగ్ ఆర్డర్ ఇచ్చారో వెంటనే ఉపసంహరించుకోవాలి. వాళ్ళకు ఏదైతే హామీ ఇచ్చావో ఎన్నికలకు ముందు హామీని నిలబెట్టాలి. కన్వర్షన్ డిమాండ్ ఏదైతే ఉందో వాళ్ళ కన్వర్షన్ చెయ్యాలనేదే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు జరగబోయే చర్చలలో ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్లు వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలనేదే డిమాండ్ చేస్తాం. ఒకవేళ నిన్న సమస్యలు పరిష్కారం అయితే మంచిది, లేకుంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటే మంచిది. జరగబోయే మాత్రం చీకటి తెలంగాణ, చీకటి రాజ్యం అనేదే తేలుతా ఉంది. ఆర్టిజన్ కార్మికులకు మరుస్తే నువ్వు ఎవరో అనేది నిన్ను కూడా యాజమాన్యానికి నిన్ను మరుస్తారు. ఆ రోజులు రానివ్వకు. కనీసం జరగబోయే చర్చలలో సమస్యలను సఫలమయ్యే విధంగా ఏకైక డిమాండ్ తోటి పోతున్నారు. పిట్టెలు రాలిపోయినట్టు రాలిపోతూ ఉన్నారు కార్మికులు. ఇవాళ పిట్టెలు రాలిపోయినట్టు రాలిపోతూ ఉన్నారు. ఇవాళ డ్యూటీకి వస్తే రేపు ఇంటికి చేరుకుంటామా లేదా, క్షేమంగా పిల్లలకు చూస్తామా లేదా అనేది గ్యారంటీ లేని బతుకులలో పనిచేస్తూ ఉన్నారు. మా మీద దాడులు, మా మీద మాటలు, మా మీద పదాలు వాడుతూ ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు. అవి ఒకే ఏదైతే రూల్స్ పెట్టారో ఒకే రూల్స్ అన్నప్పుడు ఒకే ఉద్యోగం ఒకే జీతం ఉండాలి, ఒకటే దాంట్లో వాళ్ళకు కూడా రూల్స్ అంటే ఉద్యోగానికి లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఇవాళ పనిచేసినోడు కనీసం గ్యారంటీ లేని ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాటను ఒకే రూల్స్ పాటించకుంటే భవిష్యత్తులో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాను. ఈరోజు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీవీఏసీ జేఏసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు నిజామాబాద్ సర్కిల్ ఆఫీస్ ముందు వంట వార్పు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో 20,000 మందిని ఈ సంస్థలో ఒకే సంస్థ ఒకే రూలు అమలు చేయాలన్న డిమాండ్ తోటి, అదేవిధంగా కన్వర్షన్ చేయాలన్న డిమాండ్ తోటి గత 10 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నాం. శాంతియుతంగా ధర్నాలు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నప్పటికీ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ స్పందించడం లేదు. కాబట్టే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. గత నెల 19 తారీఖు రోజు సమ్మె నోటీస్ ఇచ్చాం. ఆ సమ్మె నోటీస్కు స్పందిస్తూ యాజమాన్యం చర్చలకు పిలిచింది, కానీ సానుకూలంగా స్పందించలేదు. కాబట్టే 14 తారీఖు మొన్న పోయిన 14 తారీఖు సమ్మె చేయాలనుకున్నాం. జేసీఎల్ గారు మళ్ళీ చర్చలకు పిలవడం జరిగింది. చర్చలకు పిలిచి రేపు 23 తారీఖు రోజు చర్చలను చేద్దామని చెప్పడం జరిగింది. యాజమాన్యం కూడా సానుకూలంగా రావాలని ఆశిస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ చర్చలలో రేపు జరిగే చర్చలలో ఆర్టిజన్ ఉద్యోగుల కన్వర్షన్ ఒకే సంస్థ ఒకే సర్వీస్ రూల్స్ కనుక సానుకూలంగా రాకుంటే రానున్న రోజుల్లో జేఏసీ రాష్ట్ర కమిటీ నిర్ణయం ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 19,447 మంది ఆర్టిజన్ ఉద్యోగులు సమ్మెబాట పట్టనున్నారు. కాబట్టి ప్రజలకు అదేవిధంగా రైతులు మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా యాజమాన్యం ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. గతంలో మేము 23,000 మంది రెగ్యులరైజ్ చేసిర్రో ఆ స్టాండింగ్ ఆర్డర్ను రద్దు చేస్తూ మాకు
కన్వర్షన్ ఇవ్వాలి. గతంలో లాగే ఏపీఎస్బి రూల్స్ ప్రకారం మాకు ప్రమోషన్స్ ఇవ్వాలి. ఈ డిమాండ్ మేము ప్రభుత్వానికి మరియు యాజమాన్యానికి హెచ్చరిస్తున్నాం. ఈరోజు వంట వార్పు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇదే మెమోండరంగా మేము ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం. ఈ రేపు పొద్దున రెండు రోజుల తర్వాత మాకు ఎలాంటి సందేశం రాకుంటే మేము ధర్నాకు దిగుతామని ఈ ప్రభుత్వానికి మరియు యాజమాన్యానికి హెచ్చరిస్తున్నాం. రోజు నిజామాబాద్ జిల్లా మా ఆర్టిజన్ కార్మికులు అందరం కలిసి వంట వార్పు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ఇక్కడనే కాదు, ప్రతి జిల్లాలో ప్రతి సర్కిల్ ఆఫీస్ ముందు ఈ వంట వార్పు కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ మా యొక్క మెయిన్ ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మా యొక్క విద్యార్థులను బట్టి మా కన్వర్షన్ ఇవ్వాలని మేము న్యాయమైన పోరాటం చేస్తున్నాం. దీనివలన ఎటువంటి ప్రభుత్వానికి భారం పడదు, ఎటువంటి నష్టం అనేది ఉండదు ప్రభుత్వానికి. మా కన్వర్షన్, మాకు విద్యార్థులను కన్వర్షన్ కావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎన్ నరేష్, నేను నిజామాబాద్ జిల్లా జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ను. మేము గతంలో 2017 సంవత్సరంలో సమ్మె చేసినాము. ఆ సమ్మె ఫలితంగా మాకు ఉన్నటువంటి ఒకే సంస్థ ఒకే రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. 12/3 అగ్రిమెంటు జరిగిన తర్వాత 12/3 అగ్రిమెంట్ జరిగిన తర్వాత ఆ 12/3 అగ్రిమెంట్ ఉన్నటువంటి ఒక రూల్స్ను ఇంప్లిమెంట్ను చేసే బదులు దాని స్థానంలో 1946లో ఉన్నటువంటి యొక్క స్టాండింగ్ బానిస చట్టాలను తీసుకొచ్చి మమ్మల్ని మా సంస్థలో ఈ ఉన్నటువంటి 4 సంస్థలో టీజీ ఎస్పీటీసీఎల్, టీజీ ఎన్పీటీసీఎల్, టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్కోల్లో ఈ 4 సంస్థల్లో కూడా ఒకే సంస్థలో ఉన్నటువంటి ఒకే రూల్స్ను ఇంప్లిమెంట్ చేసే బదులు దానికి విరుద్ధంగా ఏం చేశారంటే స్టాండింగ్ ఆర్డర్ను 1946లో ఉన్నటువంటి స్వతంత్రం రాకుండా ముందు మనకు ఏవైతే బానిసలుగా బతుకుతున్నామో అటువంటి ఒక చట్టాలను రుద్ది ఈ యొక్క సంస్థల్లో ఈ యొక్క దేశంలో మమ్మల్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్లుగా ఈ యొక్క సంస్థల్లో తెలంగాణ విద్యుత్ 4 సంస్థల్లో కూడా మమ్మల్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్లుగా మమ్మల్ని చేయడం జరిగింది. సో దయచేసి మేము గత నెలలో జూన్ 19వ తారీఖు మేము సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఆ సమ్మె నోటీసు యొక్క సారాంశం ఏంటంటే లేబర్ కమిషనరు అండ్ టీవీఎస్సీ జేఏసీ ఈ యొక్క 4 సంస్థల యొక్క యాజమాన్యం వచ్చేసి లేబర్ కమిషనర్ దగ్గర చర్చలు జరిగినాయి. ఆ చర్చలలో ఏమన్నారు అని అంటే ఫస్ట్ మాకు 2 వారాల గడువు కావాలని చెప్పేసి అనడం జరిగింది. 2 వారాల గడువు అంటే సరే అని చెప్పేసి లేబర్ కమిషనర్ మధ్యలోకి వచ్చేసి సమయాన్ని ఇవ్వడం జరిగింది. రేపు చర్చలు ఉన్నాయి. రాష్ట్రంలో 4 సంస్థల యొక్క యజమానులతోని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతోని, టీవీఎస్సీ జేఏసీ నాయకులతోని అండ్ లేబర్ కమిషనర్లతోని రేపు చర్చలు ఉన్నాయి. మేము మా న్యాయమైన డిమాండ్లను యాజమాన్యము రేపు నెరవేర్చకపోతే మేము ఎటువంటి యొక్క అంటే సమ్మెకు దిగడానికి సిద్ధంగా ఉన్నాము. మేము యాజమాన్యం అని అడిగినటువంటి ఒక గడువు ఇవ్వడం జరిగింది. రేపటితో అది ముగుస్తుంది. మా యొక్క న్యాయమైన డిమాండ్లు ఒకటి ఉన్నటువంటి ఒక రూల్ను ఒకే సంస్థ ఒకే రూల్స్ దాన్ని ఇంప్లిమెంట్ చేసి మాకు ఇచ్చినటువంటి ఒక 2018లో ఇచ్చినటువంటి ఒక స్టాండింగ్ ఆర్డర్ను రద్దు చేసి ఉన్నటువంటి 12/3 అగ్రిమెంట్ చేసుకొని ఎగ్జిస్టింగ్ రూల్స్ ఇంప్లిమెంట్ చేసి మాకు విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాల్సిందిగా మేము మనవి చేస్తున్నాము. ఈ యొక్క షరతులను మీరు విమర్శించిన చర్చల్లో మీరు సానుకూలంగా ఉండకపోయినా మెరుపు సమ్మెకు దిగుతామని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక 19,000 మంది ఈ కార్మికులకు రోడ్లపైన వస్తే సప్లై చేసే వాళ్ళు ఉండరు. తెలంగాణ రాష్ట్రం మొత్తం అంధకారంలోకి వెళ్తుందని చెప్పేసి చెబుతూ